నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, మనము గుళ్ళకి వెళ్ళే ముందు, గుళ్ళకి వెళ్ళిన వెమ్మటే మనకు ఫస్ట్గా కనిపించేది ధ్వజస్తంభం. ఫస్ట్ వెళ్ళిన వెంటనే అక్కడ పూలు పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది ఏమో ధ్వజస్తంభాన్ని తాకితే పాపము, ముట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. అసలు ఏంటి గురుగారు, ముట్టుకోవాలా ముట్టుకోవద్దా? దీని గురించి వివరించండి గురుగారు. మంచి ప్రశ్న నాన్న. ధ్వజః, జహ అంటే జన్మ, జీవం కలిగినటువంటిది అని అర్థం. జహ అంటే జీవముతో ఉన్నటువంటిది అని అర్థం. ఇక్కడ పూర్వకాలంలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు ఒక ఆయన వృషభధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఈ కృష్ణుణ్ణి విపరీతమైనటువంటి భక్తితో పూజించేవాడు, తపస్సు చేసేవాడు. ఆయన నామస్మరణ తప్పితే వేరే నామస్మరణ అనేటువంటిది తెలియకుండా ఉండేంత గొప్ప భక్తుడు శ్రీకృష్ణ భగవానుడికి. అయితే ఈయన ఏదైనా వరం కోరుకో అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ వృషభధ్వజుడిని అడిగాడు. ఈయన ఏం కోరుకోవాలి అని చెప్పి ఆలోచించి, స్వామి ప్రతి దేవాలయం ముందు జీవంతో నీ ఎదురుగా నేను ఉండేట్టుగా నాకు వరం ఇవ్వు అని చెప్పి అని అడిగాడు. అప్పటి నుంచి ధ్వజస్తంభం అనేటువంటిది మనకి ఒకటి ప్రారంభమైంది. ఈ ధ్వజస్తంభానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే జీవం కలిగినటువంటిది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు నాన్న, ఒక వ్యక్తి ఉన్నప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఒక గురువు అనుకుందాం, ఒక పీఠాధిపతి అనుకుందాం. వెళ్ళి ముట్టుకొని మనం నమస్కారం చేయగలుగుతామా? లేదు గురుగారు, దూరంగా ఉండే నమస్కారం చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ధ్వజస్తంభానికి ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే దేవాలయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇదంతా చెప్పుకుంటూ వెళ్ళాలంటే అసలు దేవాలయం గురించి చెప్పాలి ముందు ఫస్ట్ మనం. అవును గురుగారు. దేవత గర్భాలయం ఒకటి ఉంటుంది, అంతరాలయం అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఆలయం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఇవి ఉండేటువంటి ఆలయ ప్రకరణలు పద్ధతి కూడా. దీంట్లో ఏంటంటే దేవాలయ ప్రతిష్ఠ జరిగేటప్పుడు మనకి ఈ ప్రతిష్ఠ జరిగే సమయంలో ముందుగా యంత్రం పెడతారు. విగ్రహం కింద మా ఏ దేవత అయితే ఉంటో ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి వారు, లేదంటే విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, కృష్ణుడు అయితే కృష్ణుడు, రాముడు అయితే రాముడు, శివుడైతే శివుడు, వీరభద్రుడు అయితే వీరభద్రుడు, అమ్మవారు అయితే అమ్మవారు. ఆ దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలతో చెక్కినటువంటి రాగి యంత్రం ఒకటి పెడతాం. అవును. ఈ రాగి యంత్రంలో ఏంటి అంటే ఈ బీజాక్షరాలు మొత్తం చక్కగా చెక్కి ఆ బీజాక్షరాలు జపం చేసి దానికి శక్తిధార పోస్తారు. ఆ కాపర్ దానికి ముఖ్యంగా లోహాలలో కాపర్కి అంటే రాగికి ఎక్కువగా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకనే చూడండి, అంటే ప్రపంచానికి మన భారతదేశం, మన భారతదేశ సంప్రదాయం, మన హిందూ ధర్మం ఒక దిక్సూచి అని చెప్తాను నేను. ఎలా అంటే ఇప్పుడైనా మీరు సిమ్ కార్డులో కాపరే ఉంటుంది. అవును గురుగారు. అవునా? అంటే ఏదైనా ఆకర్షించేటువంటి శక్తి కాపర్కు ఉంది అని చెప్పి ఎన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్నారు. మరి ప్రపంచం మొత్తానికి మనది మార్గదర్శకమేగా మన దేశం, మన సంప్రదాయం కూడా. కాబట్టి ఈ రాగి యంత్రాన్ని పెడతారు. ఈ రాగి యంత్రం ఎప్పుడు పెడతారు? ప్రతిష్ఠ ముహూర్తానికి యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయరు ఎప్పుడు కూడా. ఈ యంత్రం కింద అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు వేస్తారు, ఒక కెమికల్ రియాక్షన్ రావడానికి. దీంట్లో దాదాపు 108 రకాల కెమికల్స్ దాంట్లో ఉంటాయి. దీంట్లో మనకి అబ్రకం, కృష్ణాబ్రకం, అబ్రకం, మైలతుత్వం, నవపాషాణాలు, రుద్దిపాషాణం, జలపాషాణం, నవరత్నాలు, పంచలోహాలు, ముత్యం, పగడం, అట్లానే దీంతోపాటు పాదరసం, మైలతుత్వం, తాళకం, అబ్రకం, ఇవన్నీ కూడాను 108 రకాలు మొత్తం కింద వేసినప్పుడు ఈ పాదరసంతో ఇవన్నీ కలిసినప్పుడు వాటికి ప్రాణశక్తి వస్తుంది. వేసిన ఈ ప్రాణశక్తి వచ్చిన దాని మీద యంత్రాన్ని పెడతారు. యంత్రం పెట్టిన తర్వాత యంత్రం మీద విగ్రహాన్ని పెడతారు. విగ్రహం చూడండి, ప్రతి చోట విగ్రహానికి ప్రతిష్ఠించక ముందు మనకు చూస్తే తెలుస్తుంది, పీఠానికి కింద చిన్న కొసలాగా ఉంటుంది, ఒక కోన్ లాగా ఉంటుంది. ఆ కొస వెళ్ళి ఎక్కడ తాకుతుంది? యంత్రాన్ని తాకుతుంది. యంత్రానికి జీవశక్తి ఇస్తున్నది ఏంటి? కింద ఉన్నటువంటి కెమికల్స్. వీటి వల్ల యంత్రానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. దానే దైవశక్తి అని చెప్పి పిలుస్తున్నాం, ప్రాణశక్తి అని పిలుస్తూ ఉన్నాం. విగ్రహం ప్రతిష్ఠ చేసేసాం, గర్భాలయం అంటాం. అందుకని గర్భాలయం అనేది దేంతో పోలుస్తారంటే తల్లి గర్భంతో పోలుస్తాం. ఒకటే ప్రవేశ ద్వారం, ఇక రెండో వైపు నుంచి గాలి కూడా రావడానికి అవకాశం లేదు గర్భాలయంలోకి. ఈ గర్భాలయంలో ఈ కింద మనం అభిషేకం
ఇప్పుడు చాలామంది కూడా దేవుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, నీళ్లు ఇవన్నీ కూడా అభిషేకం చేస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి తర్వాత పచ్చ కర్పూరంతో వీటితో అభిషేకం చేస్తుంటాం. ఇది కూడా మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక గొప్ప రహస్యమే. కింద ఉన్నటువంటి కెమికల్స్కి రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇవి పోసినప్పుడు అవి రియాక్షన్ ఇస్తాయి. విగ్రహం ద్వారా యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. ఆ టచ్ అయినప్పుడు యంత్రంలో ఉండేటువంటి రియాక్షన్ ఏదైతుందో అది బయటకు వస్తూ ఉంటుంది. అదే పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తి అని చెప్పి పిలుస్తుంటాం. దాని ద్వారా ఏమవుతుంది, గర్భాలయంలోకి అర్చకులు వారు పూజారి లోపలికి వెళ్ళటం రావటం చేస్తూ ఉంటారు. అందుకనే పూజారు కూడా పైన షర్ట్ కూడా వేసుకోరు. అవునా? అంటే అక్కడ వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, పూజారి పదవి అనేటువంటిది, ఆ స్థానం అనేటువంటిది అంత గొప్పగా ఎందుకు చూస్తాము అంటే పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ తన శరీరంలో, తన మనస్సులో నిమిడీకృతమై నిండుగా ఉంటుంది. కాబట్టి ఆ పూజారి అనేటువంటి అతన్ని మడి ఆచారం ముట్టుకోవద్దని చెప్తాం. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అందరికీ పంచాలి ఆయన. ఈ పూజారి గారు లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటారు. తనతో పాటే ఈ గర్భాలయ ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం ద్వారా ఈ పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోపల అభిషేకం చేసినప్పుడు దాని మీద, ఆ యంత్రం మీద రియాక్షన్ వచ్చినప్పుడు పట్టుకున్నటువంటి నీళ్లు కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఈ పంచామృతాలు కావచ్చు, ఇవన్నీ తీర్థంగా తీసుకోవడం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో పోతుంది. హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ పూజారి బయటకు వస్తుంటాడు, లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ ఎనర్జీ ఏమవుతూ ఉంటుంది, గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గుడి చుట్టూ తిరగడానికి మనం ఏం చేస్తాం, ప్రదక్షిణ చేస్తాం. అంటే గుడి చుట్టూ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోవడం కోసం ఇచ్చేస్తాం. అందుకనే మగవాళ్ళు షర్ట్లు వేసుకోకూడదు దేవాలయానికి వచ్చినప్పుడు అనేటువంటిది శాస్త్రం. మగవాళ్ళు షర్టు లేకుండానే ప్రదక్షిణాలు చేయాలి. అంటే డైరెక్ట్ శరీరంలోకి వెళ్ళిపోవటం. మరి ఆడవాళ్ళకి ఎలా? ఆడవాళ్ళకి వస్త్రాల నియమం ఉంది కదా. అంటే అందుకనే ఆడవాళ్ళకి ఒంటి మీద 1 గ్రాము బంగారమైనా ఉండాలి అని చెప్తాం. చెవులు కుట్టిస్తారు అసలు. అవునా? అంటే మగవాళ్ళకి తర్వాత వచ్చింది చెవులు కుట్టించడం అనేది. ఉపనయన సంస్కారంలో బ్రాహ్మణులకి వీళ్ళందరూ కూడా కుట్టిస్తారు. ఆడపిల్లలకి తప్పనిసరిగా పుట్టెంటుకలతో పాటు చెవులు కుట్టిస్తారు. ఇక్కడ బంగారం ఉందిగా. అవునా? ఆకర్షణ రాగి తర్వాత మరలా అంత గొప్ప ఆకర్షణ దేనికి ఉంటుందని బంగారం ఉంటుంది. అందుకని మనం బంగారం చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఎవరైనా. అవునా? దాన్ని వద్దనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు కదా. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ గోల్డ్ ద్వారా ఆడవాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దీనంతటికీ ధ్వజస్తంభానికి సంబంధం ఏంటి అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరగిర ఓ 10 మంది తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనతో పాటు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ ధ్వజస్తంభం ట్రాన్స్మిటర్ మనకి ఒక కరెంట్ ఒక చోట స్టాక్ చేసుకొని, ఒక స్టెబిలైజర్ అంటాం కదా మన ఇళ్లలో అయితే. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంటాం కదా మనం బయట, ప్రతి అపార్ట్మెంట్ ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దానికి ఎంత పవర్ అవసరమో అంత పవర్ని తీసుకొని బయటికి ఎనర్జీని పవర్ని పంపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం కూడా ట్రాన్స్ఫార్మర్ లాంటిదే. అక్కడ ఉండేటువంటి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని, గర్భాలయం ఎదురుగానే ఉంటుంది కాబట్టి గర్భాలయం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని జనాలందరికీ, గుళ్ళోకి రానటువంటి వాళ్ళకు కూడా ఊళ్ళో అందరికీ పైన చూడండి టెంపుల్కి ధ్వజస్తంభానికి యాంటీనా లాగా ఉంటుంది. అవును గురుగారు. అవునా? ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకుని ఊళ్ళో జనాలందరికీ అందించేటువంటి ఒక యాంటీనా ధ్వజస్తంభం. అంత పరమ పవిత్రమైనటువంటి వాటిని ఇప్పుడు మనం ధ్వజస్తంభమే కాదు నాన్న, గుడిని కూడా, గర్భాలయ గోడల్ని కూడా చాలామంది వెనక ముట్టుకొని నమస్కారం చేసుకుంటుంటారు. అవునా? ముందు వైపు భగవంతుడి అనుగ్రహం ఎంతైతే ఉంటుందో వెనక వైపు పిశాచ భాగం అంటారు దాన్ని. వాటిని ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు పిశాచాన్ని నిద్రలేపితే ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది మనకి. అవునా? ఆ పవిత్రమైనటువంటి గర్భాలయాన్ని కానీ, ఆలయ గోడల్ని కానీ, ఆలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని కానీ ముట్టుకోవడం అనేటువంటిది తగదు. మంత్రంతో ఇప్పుడు దేవాలయ ప్రతిష్ఠ ఎట్లయితే జరిగిందో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా అంతే జరుగుతుంది. నా ధ్వజస్తంభానికి కూడా యంత్రం ఉంటుంది, బీజాక్షరాలతో కూడుకున్నటువంటి యంత్రం ఉంటుంది. ఇప్పుడు గర్భాలయంతో ధ్వజస్తంభం కూడా అంతే పవిత్రమైంది కదా. కాబట్టి దాన్ని ముట్టుకోవడం, మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది అనుకోవడం పొరపాటు. మన దగ్గర నెగిటివ్గానే ఉంటుంది గ్యారంటీ. ప్రతి మనిషి దగ్గర ఏంటి ఆలోచన విధంగా కావచ్చు, మనం తిరిగేటువంటి ప్రదేశం కావచ్చు, మనం ఉన్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, దృష్టి కావచ్చు, మన మనస్సు కావచ్చు, అనేక రకాలుగా నెగిటివ్గానే ఉంటాం. అవునా? పాజిటివ్గా ఉంటే గుడికి ఎందుకు వెళ్తాం మనం? అసలు వెళ్ళంగా, ఇంట్లోనే కూర్చుంటాం కదా. నెగిటివ్ ఉన్నది పోగొట్టుకోవడం కోసమే పోతున్నాం మనం. ఇక్కడ
మనం గుడికి వెళ్తాం, ధ్వజస్తంభాన్ని ముట్టుకుంటాం, మ్మ్. మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ని అక్కడ పెడుతున్నాం. మ్మ్. మన నెగిటివ్ మనం నమస్కారం చేసుకుని పక్క రాగానే ఇంకోటి వచ్చి ఎవరైనా ముట్టుకుంటారు. మ్మ్. మన నెగిటివ్ని పక్కవాడికి ఇవ్వడం కూడా పాపమే కదా, అంతే కదా గురుగారు. అంతే కదా. మ్మ్. ఇప్పుడు ఒంటికి పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పర్ఫ్యూమ్ వాసన వస్తుంది, మ్మ్. అవునా? ఒకసారి ఈ వేలు తీసుకెళ్ళి ఎక్కడన్నా డ్రైనేజ్లో ముంచితే డ్రైనేజ్ వాసనే వస్తుంది. మ్మ్. మన దగ్గర ఉన్న నెగిటివ్ అక్కడ అంటించినప్పుడు పక్కవాడు వచ్చి ముట్టుకుంటే వాడికి నెగిటివ్ వస్తుంది, కానీ పాజిటివ్ రాదు కదా. రాదు. సో కాబట్టి పక్కవాడికి మన నెగిటివ్ని అంటించడం కూడా అది పెద్ద నెగిటివ్ అని చెప్తాను నేను. మ్మ్. కాబట్టి ధ్వజస్తంభాలు కానీ దేవాలయ గోడలు కానీ ముట్టుకోవడం తగదు, ముట్టుకోకూడదు. మ్మ్. దూరంగా ఉండే నమస్కారం చేసుకోవాలి. మ్మ్. వాటికి ఒక పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రత ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేసేటువంటి వాళ్ళు ఉండరు, మ్మ్. అవును గురుగారు. ఎప్పుడో వారాల్లో 2 సార్లు రెండు ఒకసారి సార్లు, చేస్తూ మ్మ్. ఉంటారు. అట్లాంటప్పుడు ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి పనులు మనం బయట తిరుగుతూ ఉంటాం, అనేక రకాలైనటువంటి జనాలతో టచ్ చేస్తూ ఉంటాం. దేవాలయం అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలమనే కదా. మ్మ్. ఆ పవిత్రమైనటువంటి స్థలంలోకి వచ్చిన తర్వాత మనం మన దగ్గర ఉన్నటువంటి అపవిత్రతను ఆ యొక్క దేవాలయానికి, ఆ ధ్వజస్తంభానికి ఇస్తామంటే కరెక్ట్ కాదు. కాబట్టి మ్మ్. దూరంగా ఉండి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. మ్మ్.